ఓ బుద్ధ, నీ దర్శన భాగ్యం బాగుంది. చాలా మంచి ఫోజులు నీవి. అది బాగుంది, దివ్య దర్శనం, అది దివ్య దర్శనం, అది దివ్య దర్శనం. బుద్ధ, నువ్వు చాలా బుద్ధుడివి, కానీ నా ఉద్దేశంలో నేను బుద్ధుణ్ణి కాదు కదా. మరి నన్ను పాపి చిరాయువు అని ఆశీర్వదించడానికి అయిపోతే అది ఎలాగా? నాకేమీ హార్ట్ అటాక్ రాకూడదు, ఏమీ రాకూడదు. పాపి చిరాయువు అనే ఆశీస్సులు నాకు ఇవ్వాలి అంటే ఎటువంటి పాపాలు చేయాలి? దానికి ఒక లిస్ట్ ఉందా? బుద్ధ, నీ ఫోజులు బాగున్నాయి, నిన్ను బుద్ధం చరణించామి అంటారు. సత్యం, ధర్మం, సత్యం, ధర్మం అన్నీ ఏవో ఉంటాయి. నీకు మంచి ఫోజులు నీవి అన్నీ బాగున్నాయి. మరి నాలాంటి నా సామాన్య మానవుడి, అసలు విజ్ఞానం లేను అని నీ మీద పద్యం చెప్పారు. నీ వల రావి చెట్టు గడ నేర్చిన భూతదయా రసోక్తిలో భూవలయంబు బాష్పజల పూరిత లోచనయ్యే బిందు సారావని భృత్సభాభవనమల్ల ఆర్ద్ర మనస్కృత నిండిపోయే అంటారు బుద్ధ. కానీ నేను అడుగుతున్నది నిర్వాణం కాదు, పాపి చిరాయువు అంటారు. ఏ పాపాలు లిస్ట్ అది? చిన్న చిన్న తప్పులు చేస్తే అవి పాపాలు అవుతాయా? జూదం ఆడితే పాపాలు అవుతాయా? లేకపోతే జూదం ఆడడానికి ఇంట్లో నగలు, పెళ్ళం, పుస్తులు అమ్మేసి జూదం ఆడితే అది పాపమా? లేకపోతే మేక పిల్లని దరికేసి కుక్క పిల్లని చంపేసి అలా చేస్తే పాపాలా? ఏవి పాపాలు చెప్పు, వాటికో లిస్ట్ ఉందా? ఎప్పుడు నేను పాపి చిరాయువు అవుతాను? అదే నాకు చెప్పాలి. ఎన్ని పాపాలు చేస్తే పాపి చిరాయువు అవుతాడు? వాడికి అనారోగ్యం ఉండకుండా ఆరోగ్యంగా పాపి చిరాయువుగా ఎన్నాళ్ళు బతుకుతాడు? ఆ విషయం చెప్తారా నాకు? కాలం చక్రం తిరుగుతూనే ఉంటుంది బుధ, కానీ నేను నిన్ను అడిగిన ప్రశ్నకి బాగా ఆలోచించి అహింస, భూతదయ క్వశ్చన్లు చెప్పగానే పాపి చిరాయువు అనే డెఫినేషన్ నీ డేటాబేస్లో ఉందా? నీకు ఆ నిర్వచనం తెలుసా? అది తెలిస్తే ఆ పాపాల లిస్ట్ ఏమిటో చెప్పు. నేను ఎన్ని పాపాలు చేస్తే పెసయి పాపి చిరాయు అవుతానో చెప్పాలి, అంతే. ఇదే ఇవాళ నాకు తోచిన ప్రశ్న నీకు. పాపం అంటే డెఫినేషన్ చెప్పాలి. నీ డేటాబేస్లో అది ఉందా లేదా? ఎంతో రకరకాల ఫోజులు ఉన్నాయి. ఇవన్నీ నీవే, నీ గొప్పతనమే. బాయ్ బాయ్.